అసలు వాస్తవానికి కాళేశ్వరం విషయంలో దీనికంటే ముందు ఫస్ట్ ఒక అంశం చెప్పాలి. 3 నెలలు పొడిగించిరు మొన్న కాళేశ్వరం కమిషన్ని 3 నెలలు పొడిగిస్తూ ఒక జీవో కూడా ఇచ్చారు. ఎందుకు పొడిగించారు? వాస్తవానికి జస్టిస్ పిసి ఘోష్ గారికి ఈ రాజకీయ నాయకులను విచారించాలన్నటువంటి ఆసక్తి లేదు. ఆయన రాజకీయ నాయకులను ఎవరిని కూడా విచారించొద్దు అని విచారించాలని అనుకోలేదు వాస్తవానికి. దానికి తోడు ఏదైతే ఈ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కానీ అవకతవకలు జరిగినాయని కానీ ఇవేవి కూడా అందులో స్పష్టంగా లేదు. దానికి తోడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒక ఎఫ్ఐఆర్ ఏ విచారణ సంస్థ దగ్గర కూడా నమోదు కాలేదు. ఇటు ఏసీబీ కానీ పోలీసుల దగ్గర కానీ లా అండ్ ఆర్డర్ పోలీసుల దగ్గర కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర కానీ విచారణ సంస్థల దగ్గర కానీ ఎక్కడ కూడా ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు. దానికి తోడు విచారణ చేయమని ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్కడ వేల కోట్ల రూపాయల అక్రమార్జన జరిగింది కాబట్టి మీరు దీన్ని విచారణ చేసి వాస్తవాలు తేల్చండి అని చెప్పేసి ఆ జీవోలో ప్రస్తావించలేదు. అక్కడ కొన్ని ఆ బ్యారేజ్ సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ఈ 3 బ్యారేజ్ సంబంధించినటువంటి అంశాల్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఏమి వ్యవహారం జరిగిందని మాత్రమే ఈ కమిషన్ని ఏర్పాటు చేశారు. అందుకనే జస్టిస్ పిసి ఘోష్ గారు పొలిటికల్ నాయకులు ఎవరిని కూడా విచారించాలని ఆయన అనుకోలే. ఇటు విమర్శలు చేస్తున్న వాళ్ళని ఇటు సమర్థిస్తోలని. కానీ ప్రభుత్వము వాళ్ళను కూడా విచారించాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకు మళ్ళీ ఒక 3 నెలల గడువు కూడా పొడిగించింది. అది కేవలం ఎవరి కోసము? ఇగో ఈ 3 కోసమే. కేసీఆర్, హరీష్ రావు, ఈటల, ఈ 3 కోసమే 3 నెలల సమయం 3 months సమయం పొడిగించి అది చేసింది. సో ఇంకా వాళ్ళు పొడిగించినటువంటి కరెక్ట్ 1 నెల రోజుల లోపలనే ఈ 3 కూడా కమిషన్ విచారించింది. 3 కూడా కమిషన్కు సహకరించారు, విచారణ ఎదుర్కొన్నారు. ఆ వాస్తవాలన్నీ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక క్లైమాక్స్కి వచ్చేసింది కమిషన్. ఇప్పుడు రిపోర్ట్ రెడీ చేసే పనిలో ఉన్నది. సో ఇది జరిగినటువంటి వ్యవహారం. ఈ 3 నెలల సమయం ఎందుకు పొడిగించారంటే కేవలం కేసీఆర్ని, హరీష్ రావును, ఈటలని కమిషన్ ముందు నిలబెట్టడం కోసమే. అయితే ఇందులో అవినీతి తేలుస్తారా? మరి ఏం జరగబోతుంది, ఏమవుతుంది? మరి ఏర్పడినటువంటి కమిషను ఇప్పుడు ఎవరైనా ప్రాసిక్యూట్ చేస్తుందా? ఇందులో కేసీఆర్ని, హరీష్ రావుని, ఈటలని ఎవరైనా ప్రాసిక్యూషన్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే 100కు 100 పాళ్ళు లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఏమైనా పొరపాటు జరిగినా ఏమైనా అయినా అంటే ఎంతసేపు ఉన్న పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నటువంటి ఎవరైనా సరే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా పాలసీ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మొత్తం గ్రౌండ్కి పోయి పని చేయాల్సింది అధికారులే. ఆ పనిలో ఏమైనా అవకతవకలు జరిగితే దానికి బాధ్యత కూడా అధికారులే వహించాల్సి వస్తుంది. పాలసీ మేకింగ్లోనే ఒక కుట్ర దాగి ఉంటే, ఇది చేయడం వల్ల ఇంత డబ్బు వస్తుంది, డబ్బు మనకు అక్రమంగా వస్తున్నటువంటి కుట్ర దాగి ఉంటే అప్పుడు పాలసీ తయారు చేసినటువంటి రాజకీయ నాయకుల మీద, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి. అప్పుడు కేసు అయినప్పుడు కూడా ఏదైనా కేసు నమోదైనప్పుడు కూడా ఈ పాలసీ వెనక కుట్ర కోణం ఉన్నది అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఉన్నది కదా, ఆ పాలసీ వ్యవహారంలో అసలు ఈ పాలసీనే దీంట్లో పెద్ద కుట్ర కోణం ఉన్నది, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయము ప్రైవేటు వ్యక్తులకు పోతున్నది అని చెప్పేసి వాళ్ళు అందులో కంప్లైంట్లో పేర్కొన్నారు. ఆ కంప్లైంట్ చేసింది ఎవరు? అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు. సో ఇట్లాంటివన్నీ కంప్లైంట్ ఆయనకు పోయినాయి. ఎవరు అక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి చేస్తే ఆయన తీసుకొని ఆయన విచారణకు ఆశించిన అది పెద్ద వ్యవహారం అయింది. ఆ కేసులో కవిత గారు జైలుకు పోయారు, అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయారు, మనీష్ సిసోడియా జైలుకు పోయారు, చాలామంది జైలుకు పోయారు. చివరికి అదే కేసు అటు తిరిగి 2 రాష్ట్రాలలో ఎఫెక్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అధికారం కోల్పోవడానికి అది ఒక కారణమైంది, ఆ కేసు ఒక కారణమైంది. అక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కూలిపోవడానికి, అక్కడ ప్రజలు వాళ్ళని తిరస్కరించడానికి అది కూడా ఒక కేసు ఒక కారణమైంది. సో ఇవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ అయినాయి. పాలసీ మేకింగ్లో నిర్ణయం అంటే గట్టయితే మరి కాళేశ్వరం పాలసీ మేకింగ్ మీద కానీ, పాలసీ వ్యవహారంలో కానీ, ప్రాజెక్టు రీడిజైన్లో కానీ అవకతవకలు అంటే అవినీతి జరిగిందన్నటువంటి కేసు ఎక్కడ కూడా లేదు. ఇక ఇప్పుడు ఉన్న పలంగా ఏమైనా నమోదు చేసి చెప్పలేం కానీ ఇప్పటిదాకైతే లేదు. ఒకవేళ జరిగి ఉంటే సంవత్సర కాలంలో కేసు పెట్టాలి కదా, వాళ్ళు పెట్టేసి నడిపించాలి కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా, సిబిఐ ఉన్నది, ఈడీ ఉన్నది, ఐటీ ఉన్నది, ఇక్కడ ఏసీబీ ఉన్నది, సిఐడి ఉన్నది, రకరకాల సిట్లు వేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవి ఏవిటితో ఎక్కడ దగ్గర కూడా కేసులు నమోదు కాలే. ఇదంతా కేవలం దేనికోసము? మరి ఎందుకు కమిషన్ ఏర్పాటు చేసిర్రు?
ఇక కొంత ప్రచారం చేయాలి. కేసీఆర్ ఇప్పుడు దాదాపు సంవత్సర కాలంగా కాళేశ్వరం మీద చర్చ నడుస్తుందా లేదా, కాళేశ్వరం మీద మేడిగడ్డ మీద చర్చ నడుస్తుందా లేదా, ఇన్ని రోజులు మన చేతి నిండా పత్రికలు ఛానళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ అన్నింటి దగ్గర ప్రచారం చేయాలి. కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందుకే కమిషన్ ముందు ఇట్లా చెప్పారు, కమిషన్ ఇట్లా అడిగింది, ఇవి అడిగిందని చెప్పేసి చర్చ చేయాలి, పేపర్లల్లో ఛానళ్ళల్లో డిబేట్లు పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఒక ప్రచారాస్త్రం కావాలి, జనాల మైండ్లో ఒక విషయాన్ని నింపాలి, ఒక విషయాన్ని నింపాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ టైంపాస్ వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. అందుకే మేడిగడ్డ రిపేర్ చేయకుండా అక్కడ నానుస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు నిజంగా కూడా కమిషన్ ఏర్పాటు చేయడం కూడా ఇంతకు మంచిదే అయింది. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఎండిపోతున్నటువంటి బోర్లు, ఎండిపోతున్నటువంటి బావులు, ఎండిపోతున్నటువంటి పొలాలు, రైతుల గోసలు, మళ్ళీ ఆత్మహత్యలు, పంట చేను దలగబెట్టుకోవడు, పంట ఆగం చేసుకోవడం, ఇవన్నీ చూసినటువంటి రైతులకు అరే మరి ఎక్కడ పోయినా నీళ్లు అని చెప్పేసి మళ్ళీ ఓసారి కాళేశ్వరం వైపు, గోదావరి వైపు మళ్ళీ చూడాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సంవత్సర కాలంగా మనం కాళేశ్వరం ప్రాముఖ్యతని, మేడిగడ్డ ప్రాముఖ్యతని, మన నీళ్ళు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ రకంగా తెచ్చుకోవాలి అనేటువంటి దాన్ని చర్చించుకోవడానికి అవకాశం రావడానికి కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ కమిషనే కారణమైంది. కాబట్టి 100% ఇది పెట్టినందుకు తెలంగాణ సమాజం కూడా ఒకంత మంచిదే, వాస్తవాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మనం. సో కాబట్టి కేవలం కేసీఆర్ మీద గ్రడ్జు, హరీష్ రావు మీద గ్రడ్జు, పొలిటికల్ రివెంజ్. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి 50 లక్షల రూపాయలతో బ్యాగులతో దొరికిపోయి కెమెరాలకు దొరికి ఆయన జైలుకు పోయిండు. ఇంకొకసారి ఏమో డ్రోన్లు ఎగిరేసి అట్లా జైలుకు పోయిండు. సో ఇట్లా ఈ దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు జైలుకు పోయిండు. కాబట్టి ఇప్పుడు ఎట్లనో ఒక రకంగా నేను కేసీఆర్ని ఉన్న పలంగా జైలుకు పంపించలేను, పంపించేటువంటి అవకాశం లేనే లేదు. అందుకే చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. ఒక రేవంత్ రెడ్డే కాదు, రేవంత్ రెడ్డి, సిబిఎన్, మోడీ, ఇది ఈ ముగ్గురు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటు కేసీఆర్ని, ఆయన పార్టీని ఇరుకున పెట్టడం కోసం, రకరకాల ఇబ్బందులు పెట్టడం కోసం. వీళ్ళు అయితే తెర ముందు వీళ్ళిద్దరు కనపడరు, వీళ్ళిద్దరు తెర వెనకాల ఉంటారు అన్నమాట. ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. వీళ్ళు తెర వెనకాల ఉంటారు, తెర ముందుండి నడిపించేది మాత్రం ఇగో రేవంత్ రెడ్డితోటే. ఇక అందుకే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ బలం అంతా రేవంత్ రెడ్డి బలం కాదు, పైనుంచి మోడీ బలం, పక్క నుంచి చంద్రబాబు బలం. ఈ బలంతో నిన్ను తొక్కుతా అంటాడు, ఈ బలంతో నిన్ను జైల్లో పెడతా అంటాడు, ఈ బలంతో నీ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా అంటాడు, ఈ బలంతో నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణలో అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సొంత బలం కాదు, అదంతా తెచ్చిన బలము, వచ్చిన బలము, ఒకరు దానం చేసినటువంటి బలం, ఒకరు అండ చూసుకొని ఎగురుతున్నటువంటి బలం అది. సో కాబట్టి ఇవాళ రేపు మాపు ఆయన పదవి వీకేస్తే ఆ బలం అవన్నీ మళ్ళీ ఈ మోడీ, సిబిఎన్ మళ్ళీ దగ్గరకు కూడా రానియరు. సో కాబట్టి ఇవన్నీ పెద్ద వ్యవహారం. అట్లా కేసీఆర్ని బోన్లో నిలబెట్టాలి కాబట్టి, ఈ ముగ్గురిని చేయాలి కాబట్టి మళ్ళీ కమిషన్కి 3 నెలల సమయం పొడిగించారు. ఇది అసలు దీని వెనకాల ఉన్నటువంటి కథ.